సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మాక్ టెస్ట్లు ఎందుకు ముఖ్యమంటే అనే అంశం గురించి తెలుసుకుందాం. సివిల్స్, గ్రూప్స్, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ లాంటి పోటీ పరీక్షలకైనా క్యాట్, గేట్, నీట్, జేఈఈ అడ్వాన్స్డ్ లాంటి ప్రవేశ పరీక్షలకైనా టాప్ ర్యాంకర్లు చెప్పే మాట ఒకటే, మాక్ టెస్ట్ల వల్లే తమకి విజయం సాధ్యమైందని. నిజమే, అందరూ చదివేది అవే పుస్తకాలైనా అందరికీ ఉండేది అదే సమయమైనా కొందరు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఇంకొందరు మాత్రం ప్రతిభ ఉన్న అత్యవసర మార్కులతోనే పాస్ అవుతుంటారు. మరి తేడా ఎక్కడొస్తుందంటే సరైన ప్రాక్టీస్ చేయలేకపోవడం వల్లే. అందుకే ఎన్ని మాక్ టెస్టులు రాస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. పరీక్ష ఏదైనా, లక్ష్యం ఎంత పెద్దదైనా కేవలం పుస్తకాలు, స్టడీ మెటీరియల్ చదివితే సరిపోదు. చదివిన చదువు పరీక్ష హాల్లో మార్కులుగా మారితేనే దానికో అర్థం. అలా జరగకపోతే ఎంత చదివినా నిష్ప్రయోజనమే. చదవడం జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని పరీక్షల్లో నేర్పుగా ప్రదర్శించగలిగేలా మనల్ని తీర్చిదిద్దేవి మాక్ టెస్ట్లే. వాటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, పరీక్షా విధానం. మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా ప్రశ్నల విధానం పైన సరైన అవగాహన లేకపోతే పరీక్షల్లో వెనుకబడతాం. మాక్ టెస్ట్ల వల్ల ప్రశ్నలను ఎలా, ఎన్ని విధాలుగా, ఎంత క్లిష్టంగా అడుగుతుంటారో తెలుస్తుంది. ఏ చాప్టర్కు ఎన్ని మార్కులు కేటాయిస్తున్నారో అనే దానిపైన ఓ అంచనాకు రాగలం. అంటే అన్ని రకాలుగా పేపర్ పైన గ్రిప్ తెచ్చుకోగలం. అసలైన పరీక్ష రోజున ఒత్తిడికి గురికాకుండా ఉండగలం. పోటీ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లుతాయి. ప్రతి ఆబ్జెక్టివ్ ప్రశ్న కింద ఇచ్చిన సమాధానాలన్నీ కరెక్టేననిపించేలా ఉంటాయి. ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా తప్పు ఆప్షన్ని టిక్ చేసేస్తాం. నెగిటివ్ మార్కులను పోగేసుకుంటాం. ఇలా జరగకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయాలి. దాంతో ప్రశ్నాపత్రం తయారు చేసిన వాళ్ళ ఎత్తుగడతో పాటు మనం ఎక్కడ పొరపాట్లు చేసే ప్రమాదం ఉందో తెలుస్తుంది. టైం మేనేజ్మెంట్. ఒకరికి ఒక సబ్జెక్టులో ఆసక్తి ఉంటే మరొకరికి ఇంకో సబ్జెక్టు బాగా నచ్చి ఉంటుంది. మన శ్రద్ధాశక్తులు ఫలితాన్ని నిరుత్సాహపడేలా మార్చకూడదంటే ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో తెలిసి ఉండాలి. అది మాక్ టెస్ట్ల ద్వారానే సాధ్యం. అసలైన పరీక్షలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించి మెరుగైన ర్యాంక్ పొందవచ్చు. అంతేకాదు, కష్టంగా ఉండే ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించకుండా వెంటనే మరో ప్రశ్నకు వెళ్ళిపోయే విధానం అలవడుతుంది. కొందరు ఎలాగైనా ఈ ప్రశ్నకు సమాధానాన్ని రాబట్టాలి అంటూ మొండిగా ఒకే దగ్గర టైం వేస్ట్ చేస్తుంటారు. అది సరికాదు. మామూలుగా అన్ని సబ్జెక్టులకు సమంగా సమయం కేటాయించుకుంటూ చదివేస్తుంటాం. అన్నీ వచ్చేసాయని అనుకుంటాం. అయితే ఏ సబ్జెక్టులో వెనుకబడ్డామో తెలిసేది మాత్రం మాక్ టెస్టులతోనే. వాటి ఫలితాల ఆధారంగా దేనికి ఎక్కువ సమయం కేటాయించాలో, ఏ కాన్సెప్ట్లో ఇంకా మెరుగుపడాలో తెలుస్తుంది. పర్సంటైల్ లెక్కలు. క్యాట్ లేదా జేఈఈ వంటి పరీక్షల్లో మీ మార్కుల కంటే మీ పర్సంటైల్ ముఖ్యం. అంటే మీతో పాటు పరీక్ష రాసిన వారితో పోలిస్తే మీరు ఏ స్థానంలో ఉన్నారో మాక్ టెస్ట్ స్కోర్ కార్డ్ విశ్లేషించి చెబుతుంది. ఆత్మవిశ్వాసం మెరుగు. మాక్ టెస్ట్లో వచ్చే మార్కులతో మనపైన మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ అనుకున్న వాటికంటే తక్కువ వస్తే సరైన విశ్లేషణతో ప్రాక్టీస్లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ఒత్తిడికి చెక్. చిన్నదైనా పెద్దదైనా పరీక్ష అంటేనే చాలామందికి భయం ఉంటుంది. అంతెందుకు, స్లిప్ టెస్ట్ అయినా సరే కొందరు వణికిపోతుంటారు. ఆ ఫోబియా నుంచి బయటపడాలంటే మాక్ టెస్ట్లే సరైన పరిష్కారం. వీటితో మన మనసు, మన మెదడు పరీక్ష వాతావరణానికి ముందే అలవాటు పడతాయన్నమాట. దాంతో పరీక్ష రోజు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఖచ్చితమైన సన్నద్ధత. గబగబా ఆన్సర్ చేసేయాలన్న తొందరలో కొన్నిసార్లు ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోం. తీరా దాన్ని సాల్వ్ చేశాక కానీ మన పొరపాటును గుర్తించాం. ఇప్పటికే ఉన్న కాస్త సమయం కరిగిపోవడంతో ఉసూరుమంటాం. అయితే ఈ మాక్ టెస్ట్ల వల్ల ఆ సమస్య ఉండదు. ప్రశ్నల్లోనే సంక్లిష్టతను సులభంగా అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల అజాగ్రత్తతో చేసే చిన్న చిన్న పొరపాట్లను కూడా అధిగమించవచ్చు. కాలంతో పోటీ. దాదాపు పోటీ పరీక్షలన్నింటిలోనూ తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను సాధించే కాన్సెప్ట్నే పాటిస్తుంటారు. కొన్ని ప్రశ్నలకైతే అర నిమిషం కూడా సమయం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ర్యాంక్ కొట్టాలంటే బుర్ర పాదరసంలా పనిచేయాలి.
ఈ మాక్ టెస్ట్లు అనేవి ప్రశ్నలకు సాధ్యమైనంత వేగంగా జవాబులు రాబట్టగలిగే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ప్రాక్టీస్ చేసే కొద్దీ ప్రశ్నలను వేగంగా విశ్లేషించడంతో పాటు త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే శక్తి సమకూరుతుంది. స్వీయ విశ్లేషణ. చదివామా, మాక్ టెస్టులు రాసుకుంటూ వెళ్ళామా అని కాకుండా టెస్ట్కు మనం ఎంత మెరుగుపడుతున్నామో సమీక్షించుకోవడం చాలా ముఖ్యం. దాని ఆధారంగానే మీ లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకుంటూ స్టడీ ప్లాన్లో తగిన మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. స్ట్రాటజీ ముఖ్యం. అందరూ చదువుతారు, అందరూ పరీక్ష రాస్తారు. మరి ఆ అందరిలో మనం అత్యుత్తమంగా నిలవాలంటే ఎలా? మనకంటూ ఓ ప్రత్యేక స్ట్రాటజీని ఫాలో కావడమే. అంటే పరీక్షలో ఏ సబ్జెక్టును ముందు ప్రారంభించాలి, ఏ ప్రశ్నలకు ఎంత సమయం కేటాయించాలి, ఏ ప్రశ్నలను వదిలేయాలి అనేవన్నీ మాక్ టెస్ట్లతోనే తెలుస్తాయి. రకరకాల ప్రయోగాలతో మీకు ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో దాన్నే అడాప్ట్ చేసుకోవాలి. ఏ చాప్టర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, ఏవి స్కిప్ చేసినా నష్టం లేదు అనే స్మార్ట్ వర్క్ ఫాలో కావాలి. రివిజన్. మాక్ టెస్టుల్లో మనం చేస్తున్న పొరపాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. తదనుగుణంగా రివిజన్ను మరింత ప్రభావవంతంగా ప్లాన్ చేసుకోవాలి. చేసిన తప్పులు చేయకుండా ఉంటే ఓ దశ వచ్చాక అసలు పొరపాట్లకు తావు లేకుండా పర్ఫెక్ట్గా పరీక్ష రాయగలం. ఈరోజు మనం మాక్ టెస్ట్లు ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.